ధర్మం చెయ్యండమ్మా. బాబు, ధర్మం చెయ్యండి. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు, ధర్మం చెయ్యండి. ఆ ఏంట్రా మా అల్లుళ్ళు ఈ స్టేజ్కొచ్చేసారు. ఇంత బతుకు బతికి అడక్క తింటున్నారు. ఒరే రాముడు, మేం డబ్బులు అడుక్కోవట్లేదు. ప్రేక్షకుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుక్కుంటున్నాం. ఎందుకంటే వాళ్ళేమో అండదండ కాబట్టి. కరెక్టేరా. ధర్మం చేయండి బాబు. లైకులు షేర్లు కూడా ధర్మం చేయండి, మామూలుగా ఉండదు. సబ్స్క్రైబర్స్ బటన్ని ధర్మం చేసి కిందున్న గంటని కొట్టండి. మా వీడియోస్ రూపంలో మీకు పుణ్యం వస్తూనే ఉంటుంది. 3 రోజుల నుండి ఆకలితో అల్లాడిపోయానురా. కంచం నిండా కూరలేసుకుని కడుపు నిండా కుమ్మేశాను. దెబ్బకి ఒళ్ళంతా సెట్ అయిపోయింది. కడుపు నిండా తిన్నాన్రా ముండా. ఈ ఫోన్ ఒకటి ప్రశాంతంగా కూకుందామంటే. హలో హలో, ఓర్ ఎర్రసీను, చెప్పు శంకర్రావు. ఓర్ బాబు, రేపు షష్ఠి పూర్తి పెట్టుకున్నాము, అందరూ రావాలి. ఏటే ఆ వెంకట్రావు కూడా చెప్పరా బాబు. మేము వస్తాం కాని వెంకట్రావుకి మేమెందుకు చెప్పాలరా? నువ్వు చెప్పుకో. ఓర్ బాబు, వాడు మాటి మాటికి కసురుకుంటాడు రా బాబు. వాడు ఇది మరీ బాగుంది. మొగుడు కసురుకుంటాడని కాపురం చెయ్యననిందంట నీలాంటిది. ఒరే ఆడు దొబ్బుతాడు. మీరే నా షష్ఠి పూర్తికి పిలుచుకురండి. అసలే నా చిన్నప్పుడు స్నేహితుడు రా బాబు వాడు. సర్లేరా, నువ్వు ఇంకా ఇలాగే ఫిక్స్ అయ్యావుగా, ఇంకలాగే చేద్దాంలే ఉండు. వెంకట్రావు, వెంకట్రావు, వీడొకడు. వెంకట్రావు, ఊరు నుండి శంకర్రావు ఫోన్ వచ్చింది. షష్ఠి పూర్తి ఉందంట. మేం కుటుంబ సమేతంగా వెళ్తున్నాం బ్రహ్మాండంగా. నాకు కూడా పిలిచాడులేరా బాబు. నీ కుటుంబ సమేతంగా పిలిచాడేంటాడు? మాకు కూడా కుటుంబ సమేతంగానే పిలిచాడు. మేమేం పరాయి వాళ్ళం కాదు, పరిచయస్తులే. పాపం ముసలోడు నాకు కూడా పిలిచాడ్రా, మామూలుగా ఉండదు. అయితే అందరు కలిసి వెళ్ళండి, నేనిక్కడే ఉంటాను. ఓర్, నీకేమైనా బుర్రలో కాకిరెట్ట కార్నర్ లో ఇరుక్కునిందేంట్రా నీకు? ఎప్పుడు క్లారిటీ లేకుండా మాట్లాడతావు, ఏదో జీవితం. నేను రానంతే. సరే, ఎందుకు రావు అది చెప్పు. వాడు మాటి మాటికి నీకింకా పెళ్లి కాలేదు, నాకు పెళ్ళైపోయింది, నా పిల్లలకి పెళ్ళైపోయిందని ఇన్సల్ట్ చేస్తాడు. ఆడి చెప్పింది కూడా నిజమే కదరా. చూసావా, ఇలా ఎగతాళి చేస్తారనే నేను రానంటుంది. మామా వెళ్దాం మామా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. ఉంటది. ఎంటర్టైన్మెంట్ మీకు, అవమానాలు నాకు. ఓరి వెంకట్రావు, ఆ షష్ఠి పూర్తిలో ఎవరో ఒకరు దొరికితే పెళ్లి చేసుకుందురా. వచ్చేయి నువ్వు. ఇలా చెప్పే సంవత్సరాలు నెట్టారు నన్ను. ఇంక నా వల్ల కాదు. వాడి షష్ఠి పూర్తి బాగా గ్రాండ్ గా ప్లాన్ చేశాడు. బాగా ఎంజాయ్ చేసి బాధల్ని మర్చిపోతాం ముండా. అంటే మరి పార్టీలు అవన్నీ కూడా ఉంటాయా? పార్టీలు లేకుండా మేం ఎలా వదులుతాంరా, మామూలుగా ఉండదు. సర్లే, అలాగైతే వచ్చేస్తాన్లే. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. పదండి, ఫంక్షన్ లో ఫోటోలతో రచ్చ చేయడానికి నేను రెడీ. పదండి, బయలుదేరదాం. వచ్చేసారా, అందరు వచ్చేసారు. థ్యాంక్స్ రా బాబు. ఓర్ వెంకట్రావు, నువ్వు కూడా వచ్చేసావు, సంతోషం రా బాబు. నీకు మాటిచ్చాను కదరా, పట్టుకొచ్చేసాను మరి. సరే రాంప్రసాద్, నా భార్యని మీ ఇంటికి పంపించాను. మరి మా ఇంటికా? ఎందుకు? మరి పెళ్లి కూతురు వాళ్ళ పుట్టింట్లో ఉంటది కదా, వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోయారు, అందుకే ఈసారికి మీ ఇంటికి పంపించాను. పెళ్లి కూతురేంటి? మరేంటంటే రా, నా పెళ్లి హుటాహుటిగా అయిపోయింది. అప్పట్లో కోరికలేం నెరవేరలేదు, అందుకే ఈసారి షష్ఠి పూర్తిని పెళ్లి రేంజ్ లో చేసుకోవాలని అనేసుకున్నాను. సర్లే, శ్మశానంలో సమాధి కట్టుకోవాల్సిన వయసులో సంసారం చేస్తా అంటున్నావంటే నీది చాలా గట్టి గుండె శంకర్రావు. నీ గుండె బతకాలి, 10 గుండెల్ని బతికిస్తది. జీవితంలో పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తారంట, అందుకే 25 ఏళ్ల నుండి పట్టు వదలకుండా పట్టుదలతో వెయిట్ చేశా. చివరికి షష్ఠి పూర్తికి మరోసారి నా పెళ్లి ఘనంగా జరుగుతుంది. అంతా మన సంకల్పం. పట్టుదలతో మా మామ కూడా పెళ్లి కోసం పాటలు పాడుతున్నాడు. కానీ ఏం చేస్తాం, చూసిన వాళ్ళందరూ పక్కకెళ్ళు అంటున్నారు. ఒరే మధ్యలో నేనేం చేశానురా మిమ్మల్ని? నన్నెందుకు లాగుతారు? కరెక్టేలే వెంకట్రావు, నేను నీ క్లాస్మేట్ ని. నా పెళ్లి అయిపోయింది, నాకు పిల్లలు పుట్టారు. వాళ్ళకు కూడా పెళ్లి అయిపోయింది, వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఆ పిల్లలు కూడా పెళ్లిడికి వచ్చేస్తున్నారు. ఒరే శంకర్రావు, ఆపురా, ఆపు. నేను నీ క్లాస్మేట్ ఏంటిరా? 10వ తరగతి 10 సంవత్సరాలు రాసినా పాస్ అవ్వలేదు.
అందుకే మా క్లాస్ లో వచ్చి పడ్డావు. నీ క్లాస్ లో వచ్చి పడితే నీ క్లాస్మేటే కదరా బాబు నేను. నీతో వాదించలేనురా నేను. వర్ సర్లేరా, ఇంకా ముగించండి మీ ముచ్చట్లు. వయసులో ఉన్న వాళ్ళే ఇంత గ్రాండ్ గా పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. రేపో మాపో పోయేదానికి ఇంత గ్రాండ్ గా ఎందుకు సోకులు? మా వయసులో ఇలా చేసుకోలేదే, అందుకే చేసుకుంటున్నాము. ఏవో మా కోరికలు. చేసుకో చేసుకో, కోరికలన్నీ నెరవేర్చుకో. ఆయ్ జనాలు ఏమనుకుంటారని కొంచెం కూడా లేదు వీళ్ళకి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. జనాలు ఏమనుకుంటే మాకేటే, మా షష్టి పూర్తి మేము ఎలాగైనా చేసుకుంటాము. ఎవరితే ఇదే ఇందాకట్ నుండి వాయిస్తుంది. ఏం లేదులేమ్మా, సరదాగా అంటున్నారులే నిన్ను చూసి. అసలే 60లో పెళ్లి కూతురు కదా నువ్వు, అందుకే. అదృష్టవంతురాలని నేను, నాకు అలాంటి మొగుడు దొరికాడు. మేము దురదృష్టవంతులు మరి, మా మొగుళ్ళు తాగొచ్చి కొడతారు కదా. ఏదేమైనా శంకర్రావు అదృష్టవంతుడు. 60 ఏళ్ళలో కూడా షష్ఠి పూర్తిని పెళ్లిలా చేసుకుంటున్నాడు బ్రహ్మాండంగా. అవునవునరా, దేనికైనా అదృష్టం ఉండాలి, మామూలుగా ఉండదు. అదే ఇప్పుడు మన పెద్ద మనిషి వెంకట్రావుని చూడు, పెళ్లి కోసం చెయ్యని పనంటూ లేదు. అదృష్టం కలిసి రాక అల్లాడిపోతున్నాడు, మామూలుగా ఉండదు. ఒరే మళ్ళీ నా మీద పడతారేంట్రా మీరు? అనవసరంగా వచ్చాను ఇక్కడికి. పెద్ద మనిషి, నిజాలు చాలా చేదుగా ఉంటాయి, నమ్మక తప్పదు. అయినా శంకర్రావు నీ ఫ్రెండే, అందుకే నీతోనే పోలుస్తున్నాం, మామూలుగా ఉండదు. ఒరే వాడి నా ఫ్రెండ్ కాదని ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? వేస్టిగాడి 10వ తరగతి 10 సార్లు రాసి నా క్లాస్ లో వచ్చి పడితే నా ఫ్రెండ్ అయిపోతాడా? ఏదేమైనా నీ క్లాస్మేటే పెద్ద మనిషి, ఒప్పుకోవాలి నువ్వు, మామూలుగా ఉండదు. నమస్కారం అండి బాబా. ఏంటి మా నాన్న షష్టి పూర్తికి అందరు సిద్ధమైనట్టున్నారు మరి? అవునవును, మామూలుగా ఉండదు. అవును, నువ్వు ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావే మరి. మా నాన్న పెళ్ళండి బాబు. ఏ కొడుక్కైనా ఇలాంటి అదృష్టం ఎప్పుడొస్తుంది చెప్పు. పెళ్లి షేకాడించేద్దాం. ఆడో పెద్ద కుర్రోడు మరి, ఆడికి పెళ్లి చేసి రచ్చ చేస్తాడంటే ఈడు పనికిమాలినేదవా. వెంకట్రావు అంకుల్, మా నాన్న పెళ్లి కలకల్లాడిపోవాలి ఏటే. ఒరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నన్ను అంకుల్ అని పిలవద్దని? దగ్గరే నా వయసు ఉంటది నీకు కూడా. అది కాదండి, ఎంతైనా మీరు మా నాన్న ఫ్రెండ్, క్లాస్మేట్, గౌరవ మర్యాదలు ఇచ్చుకోవాలండి. నీ మర్యాదలేం అక్కర్లేదు నాకు. ఇంకోసారి అంకుల్ అని పిలవద్దు, లేదంటే అస్సలు బాగోదు చెప్తున్నా. సర్లేండి, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం గానీ, మా నాన్న పెళ్లి సందర్భంగా మీ అందరికి పార్టీ ఇస్తున్నాను. ఎంజాయ్మెంట్ అద్దరిపోవాలి మరి. ఆ ఒరే నువ్వు సూపర్ రా, అసలు ఆదర్శ కొడుకంటే నీలా ఉండాలి, మహానుభావుడివి, మామూలుగా ఉండదు. పెట్టేసి చిందులేస్తూ గోలెట్టేద్దాం బ్రహ్మాండంగా. వెంకట్రావు అంకుల్, నువ్వు కూడా ఉండాలి మరి. నువ్వు అంకుల్ అనడం మాని, అప్పుడు వస్తా. సరే వచ్చేయి తమ్ముడు. ఈ ఓవరాక్షనే వద్దనేది. సర్లే అనయ్య. ఇదే మెయింటైన్ చెయ్యి. తండ్రి షష్ఠి పూర్తికి కొడుకిచ్చిన పార్టీ బావుంద్రా ముండా. మందంటే ఇలా ఉండాలి, కిక్ అంటే ఇలా ఉండాలి, పార్టీ అంటే ఇలానే ఉండాలి, కొడుకంటే నీలా ఉండాలరా, మామూలుగా ఉండదు. అవునవును బ్రహ్మాండం. డబ్బులెట్టి షీప్ లిక్కర్ తాగితే ఎంత చిరాకో, కొనుక్కోకుండా కాస్ట్లీ లిక్కర్ తాగితే అంత సుఖం రా. ఏదేమైనా మంచి సిట్టింగే ప్లాన్ చేసావు నువ్వు. మరి కాకపోతే ఏంటి మరి, మా నాన్న శంకర్రావు గారి షష్టి పూర్తి ఆ మాత్రం ఉండొద్దేంటి మరి? ఉండాలి. ఒరే ఎలాగైనా ఒక్క పెగ్గైనా వేయాలరా. మీ నాన్న ఉండగా కష్టం అనిపిస్తుందిరామ్మో. ఎలాగో అలా ట్రై చేద్దాం. నాకు కూడా పెళ్లి జరుగుంటే నేను కూడా మీ అందరికి పార్టీ ఇచ్చేవాణ్ణిరా. ఈడు మొదలెట్టాడీడు. పెద్ద మనిషి, నీ ఏడుపులతో పార్టీ మూడు చెడగొట్టొద్దు, మామూలుగా ఉండదు. అవునవును, 24 గంటలు ఇదే సోది వెంకట్రావుతో. దుర్మార్గుల్లారా, నా బాధ మీకు సోదిలా ఉందా? ఆ బాధ ఎన్నిసార్లు చెప్పినా అదే కదరా ముండా, ముందు పెగ్గేయి. నానా, కింద ఒక అతను పెగ్గు కావాలంటున్నాడు, పోసిస్తారా? ఎవడ్రాడు, మామూలుగా ఉండదు. అంటే మరి చాలా పేదవాళ్ళ ఉన్నాడు, ఆకలితో దాహంతో కుమిలిపోతున్నాడు. అప్పుడు నోట్లో ముద్ద పెట్టి మంచినీళ్ళు ఇస్తే సరిపోద్ది కదరా, పెగ్గెందుకు? అంటే మరీ మందేసి చాలా రోజులైందంట. సర్లేరా పోసేయి.
మా నాన్న షష్టి పూర్తికి పేదోడు కూడా మందేసేసిందే వెళ్ళరా బాబు. సూపర్, థ్యాంక్స్ అన్నా. నీది చాలా పెద్దగుండే. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అంటే మళ్ళొచ్చేవేంట్రా ముండా? అంటే నాన్న ఇంకో పెగ్గు కావాలంటున్నాడు. ఈసారి లాస్ట్ అంట. ఆడేమైనా మా ఇంటి అల్లుడేంట్రాడు. ఆడెబ్బా షె. ఒరే అల్లుడు, ఆ పెగ్గు నీకే అని నాకు తెలుసులేరా. ఇంక నాటకాలాపు. ఇందాక తీసుకెళ్ళింది అది నీకు, ఇప్పుడు మళ్ళీ కాశీగడ కోసం వచ్చేవు కదరా. ఆ? పోండ్రా ముండా కొడకల్లారా. సారీ. ఈడి సిగ్గు తగలయ్యా. పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి స్పెషల్ ఫోటోస్ తీస్తాను. మీరు రెడీయా? సార్ రెడీరా బాబు. ఫోటోలన్నీ ఇప్పటి కుర్రోళ్ళకి రావాలి. ఓ రాగు, పెళ్లి కూతురుని ఎత్తుకుంటాను, ఫోటో తీయాలి నువ్వు. అబ్బా, ఒరే ఒర నడు మిరిగిందిరా. ఓవర్ యాక్షన్ గాడు. ఇప్పుడు చేసుకోరా షష్టి పూర్తి నీ పెళ్లిలాగా.